సెల్ ఫోన్లో ఏదో చూడాలనిపిస్తుంది, సెల్ ఫోన్లో ఎవరితో మాట్లాడాలనిపిస్తుంది, బజార్లో తిరగాలనిపిస్తుంది, రోడ్ల మీద బండి దగ్గర నిలబడి బజ్జీలు తినాలనిపిస్తుంది. మనసంతా చెదిరిపోతుంది, తెలుస్తుంది లైఫ్ పాడైపోతుంది, జీవితం పాడైపోతుంది తెలుస్తుంది. కానీ పుస్తకాలు చూస్తేనే ఎనర్జీ వస్తుంది, పుస్తకాలను చూస్తేనే నీరసం వస్తుంది, బలహీనత వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదని పలు విధమైన విషయాలు అనేక మంది యవనస్తులు నాతో పంచుకుంటుంటారు. ప్రియమైన వాళ్ళారా, మీరు విశ్వసించండి, నమ్మండి. నేను ఆరాధిస్తున్న దేవుడు తప్పక మీ కొదవలన్నిటిని తీర్చి ధారాళముగా జ్ఞానమును మీకు ప్రసాదించబోతున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. యవన బిడ్డలకి ఒక మంచి భవిష్యత్తును దేవుడు దయచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సాయంత్రమే ఒక ఫ్యామిలీ నన్ను కలిశారు. ఫారిన్ వెళుతున్నాను, రేపు 3వ తారీఖు ప్రార్థన చేయమని చెప్పి. చదువుకొని మన పిల్లలు గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. దేశ విదేశాల ఉన్నతమైన స్థాయిలో మన పిల్లల్ని దేవుడు హెచ్చించును గాక.